దండాయుధము కుబేరాస్త్రం. యముడు, కుబేరుడు, వరుణుడు దేవేంద్రునకు ఏ ఏ ఆయుధాలు ఇచ్చారు? యముడు దండాయుధం, కుబేరుడు కుబేరాస్త్రం, వరుణుడు పాశాస్త్రం దేవేంద్రునికి ఇచ్చారు. వృత్తాసురునికి జడిసి దేవతలు తమ దివ్యాయుధములను ఎక్కడ ఎవరి వద్ద దాచుకున్నారు? వృత్తాసురుడు రాక్షసుడు. వాడికి భయపడి తమ ఆయుధాలను దేవేంద్రుని వద్ద దాచుకున్నారు. వృత్తాసురుని సంహరించవలన ఇంద్రుడు ఆలోచన చేయగా దధీచి మహర్షి వెన్నెముకతో తయారు చేసిన వజ్రాయుధము చేతనే వాడికి మరణం కలదని తెలుపగా దేవతలు దధీచి మహర్షితో మేము వృత్తాసురునితో చాలా బాధలు పడుతున్నామని మీరే మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పగా దధీచి మహర్షి దేవతలను అనుగ్రహిస్తానని వారి కోరిక తీర్చారు. ధర్మరాజునకు నలోపాఖ్యానం ఎవరు చెప్పారు? బృహదస్వ మహర్షి. ధర్మరాజు అరణ్యవాసానికి వెళ్తుండగా రోమసుడు, బృహదస్వ మహర్షి మొదలగు వారు అనేక కథలను, ఆయా ప్రదేశాల విశిష్టతను తెలియజేశారు. అప్పుడు ధర్మరాజు పాపములు చేసిన వారికి రాజ్యభోగములు అనుభవించగా ధర్మయుక్తులమైన మాకు అరణ్యవాసము కష్టములు అని విచారించగా అప్పుడు బృహదస్వ మహర్షి నలమహారాజు చరిత్ర తెలియజేశారు. నలమహారాజు భార్య దమయంతి, వారి సంతానం ఇంద్రసేనుడు, ఇంద్రసేన. నలమహారాజు తండ్రి వీరసేనుడు. నలమహారాజు విధివశమున రాజ్యమును కోల్పోయి భార్యను అడవులలో వదిలి అగమ్య గోచరుడుగా ఒక రాజు ఆస్థానంలో వంటవాడిగా చేరాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు.